రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కి మెమోరాండం అందించారు వైసీపీ నాయకులు. రైతులు పడుతున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ కాకాణి పూజిత, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనేనిగా మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు. పొలాల రేట్లు పెరిగినాయి, అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం. సరే 2014-19 మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటిని కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం, రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్సీపీ అన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే. పైగా ఈరోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇంతకుముందు అదే చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్ని కూడా చక్కగా అందించినాం. రైతు ప్రశాంతంగా ఎక్కడా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు, క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాల. అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలో 100 రూపాయల నుంచి 250 రూపాయలు అదనంగా పెంచినాయి ఒక్కొక్క బస్తాకి. సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు, వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద 200 రూపాయల నుంచి 500 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా ఉన్నారు. అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి ఈ రోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తాకి 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా కూడా బడ్డను పడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈ రోజు అల్లాడుతా ఉండే పరిస్థితి ఏర్పడింది. పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కూడా లేక నష్టపోతా ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గత 15 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడల. ఒక పక్క చూస్తే ఖర్చులు పెరిగినాయి, ఎక్కడ కూడా కూలీలు